ఎక్కడైనా కొత్త చోట అడుగు పెట్టేటప్పుడు ముందు అక్కడ మన వాళ్ళెవరైనా ఉన్నారా అని ఆలోచిస్తాం. సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే జరుగుతుంది. ఇప్పుడు నార్త్కు వెళ్ళాలి అనుకుంటున్నారు సాయి పల్లవి, కీర్తి. ఆల్రెడీ అడుగుపెట్టిన సీనియర్ సక్సెస్ గ్రాఫ్ ని వాళ్ళు ఆసక్తిగా గమనిస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఇంతకీ రష్మికని ఫాలో అయ్యేదెవరు? చూసేద్దాం రండి. సౌత్ క్వీన్స్ కి నార్త్ మీద పెద్దగా ఆశలు లేని టైంలో మళ్లీ చలో ముంబై అంటూ సూట్ కేసు సర్దుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. అమ్మడి ఫీచర్స్ ని మెచ్చిన బాలీవుడ్ జనాలు మంచి ఆఫర్లనే ఇచ్చారు. కానీ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఫేమ్ అయితే రాలేదు పూజా మేడంకి. పూజ ఫెయిల్ అయిన చోట సక్సెస్ అయి చూపించారు నేషనల్ క్రష్. రీసెంట్ యానిమల్ తో సక్సెస్ఫుల్ కమర్షియల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. రష్మికకు బలమైన క్యారెక్టర్ ఇచ్చి బెస్ట్ పర్ఫార్మర్ గా నార్త్ సర్కిల్స్ లో నిలబెట్టారు కెప్టెన్ సందీప్ రెడ్డి వంగ. పూజ, రష్మిక, నయన్ రూట్ లో నార్త్ కి ట్రావెల్ చేసే పల్లవి, కీర్తి గురించి ప్రస్తుతం మన దగ్గర ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆల్రెడీ ఉత్తరాదిన సినిమా ఓకే చేసి షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు సాయి పల్లవి. జునైద్ తో ఫారెన్ లో షూటింగ్ చేస్తున్నారన్న న్యూస్ ఈ మధ్య బాగా హల్చల్ చేసింది. పల్లవి సినిమా విషయంలో అఫీషియల్ గా కన్ఫర్మేషన్ లేకపోయినా కీర్తి సురేష్ మాత్రం అట్లీ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. అటు పల్లవి, ఇటు కీర్తి ఇద్దరు మన దగ్గర మంచి పర్ఫార్మర్లే. రష్మికకు సందీప్ రెడ్డి వంగ హిట్ ఇచ్చినట్టు కీర్తికి అట్లీ అండగా ఉంటారా? అదే జరిగితే పల్లవికి అక్కడ బ్యాక్ బోన్ ఎవరవుతారు? ఇలాంటి డిస్కషన్ బాగానే వినిపిస్తోంది. ప్రతిరోజు ఏదో ఒక రీజన్తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు ప్రభాస్. ఇవాళ ఆయన్ని ట్రెండింగ్లో ఉంచిన టాపిక్ ఏంటో తెలుసా? కల్కి. ఈ సినిమాలో సబ్జెక్ట్ ఎలా ఉండబోతుంది, ఎలిమెంట్స్ ఏమి ఉంటాయి, డార్లింగ్ ఏం చేస్తారు, కొత్తగా ఎలా కనిపిస్తారు, యంగ్ రెబల్ స్టార్ని నాగి స్క్రీన్ మీద ఎలా ప్రెజెంట్ చేస్తారు, ఇన్ని విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు జనం. రీసెంట్ రిలీజ్ సలార్లో ప్రభాస్ మాట్లాడిందే తక్కువ. శృతి హాసన్ కి ఆయనతో సన్నివేశాలున్నా రొమాంటిక్ గా మాత్రం లేవు. 6 అడుగుల అందగాడికి తోడు గ్లామరస్ బ్యూటీ స్క్రీన్ మీదున్నప్పుడు ఆ మాత్రం రొమాంటిక్ సీన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తాంగా. డైరెక్టర్లు ఎందుకు అర్థం చేసుకోరు అన్నది ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలింగ్. అప్పుడెప్పుడో రాధేశ్యామ్లో కాసింత రొమాంటిక్ గా కనిపించారు డార్లింగ్. మళ్లీ కల్కిలోనైనా అలా ఉంటారా లేదా అనే టాపిక్ నడుస్తోంది. కల్కి సినిమా విషయంలో విజువల్ ఎఫెక్ట్స్ కి డోకా లేదు. యాక్షన్ మరో రేంజ్ లో ఉంటుంది. నెవర్ బిఫోర్ సీన్ వరల్డ్ ని క్రియేట్ చేస్తున్నారు నాగి. మరి రొమాంటిక్ సీన్ సంగతేంటి అంటారా? మే హూనా అంటున్నారు నాగ్ అశ్విన్. ఫ్యాన్స్ మనసులో మాటలను నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను అని అంటున్నారు నాగ్ అశ్విన్. జస్ట్ అలా చెప్పడమే కాదు, డార్లింగ్ ప్రభాస్ దిశా పాట్ని మీద అద్భుతమైన రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఆ సాంగ్ పిక్చరైజేషన్ జరుగుతోంది. ఓవైపు దీపికా పదుకోన్, మరోవైపు దిశా పాట్నితో స్క్రీన్ మీద సమ్మర్ లో సెగరేపడానికి రెడీ అయిపోతున్నారు డార్లింగ్ ప్రభాస్. విజువల్ ట్రీట్, యాక్షన్, పర్ఫార్మెన్స్, రొమాన్స్ అంటూ అన్ని యాంగిల్స్ ని కవర్ చేస్తూ ఫుల్ మీల్స్ రెడీ చేస్తున్నారు నాగ్ అశ్విన్. ఇక ట్రెండ్ చేయడానికి రెడీ కావాల్సిందే మీరే బాయ్స్ అనే సంకేతాలు వినిపిస్తున్నాయి రెబల్ ఆర్మీకి. ఎవరికి ఏది అప్పనంగా దొరకదు. ప్లానింగ్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఉండాలి, రిజల్ట్ తారుమారైనా వెయిట్ చేసే ఓపిక ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉండాలి. అంత నేర్పు తెలుగు హీరోలకి ఉందన్నమాట పాన్ ఇండియా మార్కెట్లో బలంగా వినిపిస్తోంది. తెలుగు వాళ్ళు సక్సెస్ అవుతున్న చోట తమిళ్ స్టార్ హీరోలు చతికిల పడ్డమేంటి అని ఆశ్చర్యంగా చూస్తున్నారు ట్రేడ్ పండిట్స్. ఎక్కడిదాకో ఎందుకు? మొన్న సంక్రాంతికి విడుదలైన హనుమాన్ పాన్ ఇండియా రేంజ్ లో సౌండ్ చేస్తోంది. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా కాసులు కొల్లగట్టేస్తోంది. అయితే అదే సీజన్ లో విడుదలైన ధనుష్ కెప్టెన్ మిల్లర్ మాత్రం అదర్ దాన్ తమిళనాడు సైలెంట్ గా అయిపోయింది. నార్త్ దాకా ఎందుకు? పొంగల్ టైంలో తెలుగులోనే రిలీజ్ కి నోచుకోలేదు కెప్టెన్ మిల్లర్. ఆ తర్వాత ఇక్కడ విడుదలైన చడీ చప్పుడు చేయలేకపోయింది. కూతురు కోసం రజనీకాంత్ నటించిన సినిమా లాల్ సలాం. ఈ సినిమా మీద కెప్టెన్ ఐశ్వర్య మంచి హోప్స్ పెట్టుకున్నారు. తమిళ్తో పాటు మిగిలిన భాషల్లోనూ విడుదల చేశారు ఈ చిత్రాన్ని. కానీ ఎక్కడా సరైన ప్రమోషన్లు లేవు. సినిమాలో సూపర్ స్టార్ ఉన్నప్పటికీ మార్కెట్ చేసుకోవడంలో ఎక్కడో తడబడింది టీం. రిలీజ్ అయిన సినిమాలకే కాదు, రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాల విషయంలోనూ ఇదే టాక్ వినిపిస్తోంది. సూర్య హీరోగా నటిస్తున్న సినిమా కంగువ. పలు రకాల గెటప్లో ఆయన చేస్తున్న ఈ సినిమాను వరల్డ్ వైడ్ 30+ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తామంటోంది టీం. అయినా సౌత్ మార్కెట్లో కాస్తో కూస్తో వినిపిస్తున్న బజ్ నార్త్ సర్కిల్స్ లో ఎందుకు లేదన్నదే జనాల డిస్కషన్స్ లో ఉన్న టాపిక్. సూర్య కంగువ మాత్రమే కాదు, విక్రమ్ సినిమా తంగ్లాన్ కి కష్టాలు తప్పడం లేదు. కేజీఎఫ్ నేపథ్యంలో తెరకెక్కించారు ఈ సినిమాను. డబ్బింగ్ పూర్తయింది అంటూ విక్రమ్ ఆ మధ్య హ్యాపీగా న్యూస్ షేర్ చేసుకున్నారు. చియాన్ డిఫరెంట్ గెటప్ల్లో కనిపిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ మీద ఇంకా క్లారిటీ రాలేదు. గ్రౌండ్ లెవెల్లో దిగి ప్రమోషన్లు చేయడానికి ఎప్పుడూ వెనకాడరు విక్రమ్. మరి తంగ్లాన్ విషయంలో ఆయన ప్లానింగ్ ఫలిస్తుందా? పాన్ ఇండియా బస్ క్రియేట్ అవుతుందా అన్నది చూడాలి. కొందరికైతే మనసు నిండా ఆలోచనలుంటాయి. వాటిని అమలు చేద్దామంటేనే తీరికుండదు.
కానీ కాస్త ఖాళీ దొరికితే మాత్రం వెంటనే పని మొదలు పెట్టేయచ్చు అని లోపల తొందరగా ఉంటుంది. అలాంటి చిరకాల కోరిక తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నారట మాటల మాంత్రికుడు. ఎప్పటి నుంచో కన్న కళని తీర్చుకునే అవకాశం ఇప్పటికి దక్కిందట గురువుగారికి. సంక్రాంతికి విడుదలైంది త్రివిక్రమ్ గుంటూరు కారం. మహేష్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలై నెల దాటినా ఇంకా ఏదో ఒక మంచి రీజన్తో వార్తల్లో ఉంటూనే ఉంది. లేటెస్ట్ గా కుర్చీ మడతపెట్టికి వచ్చిన 100 మిలియన్ల వ్యూస్ న్యూస్ వైరల్ అయింది. గుంటూరు కారం పోస్ట్ రిలీజ్ హంగామా కాస్త తగ్గగానే గురూజీ ఫోకస్ మొత్తం ఐకాన్ స్టార్ ప్రాజెక్టు మీదే ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 పనులతో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత బన్నీ పుష్ప 3ని కూడా వెంటనే పట్టాలెక్కిస్తారా? అదే జరిగితే ఇంకో ఏడాది పాటు ఆయన త్రివిక్రమ్కి దొరికే ప్రసక్తే లేదు. బన్నీ బిజీగా ఉన్నారు కదా అని తారక్ వైపు చూద్దామంటే అక్కడ కాల్ షీట్ అస్సలు ఖాళీ లేదు. ఇప్పుడు చేతిలో ఉన్న దేవర పూర్తి చేయాలి. నార్త్లో ఒప్పుకున్న వార్ 2 కంప్లీట్ చేయాలి. ఆ వెంటనే దేవర 2 చేయాలి. అది కాకపోయినా ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. సో ఇంత పెద్ద క్యూలో త్రివిక్రమ్కి ప్లేస్ దొరకడం ఇప్పట్లో గగనమే. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ తన చిరకాల కోరిక గురించి ఆలోచిస్తున్నారట. అన్ని కాన్సెప్టులను డైరెక్ట్ చేయడం అయ్యే పని కాదు కనుక మంచి కాన్సెప్టులతో నిర్మాతగా బిజీ కావాలన్నది త్రివిక్రమ్కి చిరకాల గోల్. ఇప్పుడు కాస్త సమయం ఉంది కాబట్టి ఆ దిశగా ప్లానింగ్ చేస్తున్నారని వినికిడి. మంచి కథలు రాసి హోమ్ బ్యానర్లో నిర్మాతగా సినిమాలు చేయాలనుకుంటున్నారన్నది ఫ్రెష్ న్యూస్. ఈ వార్త వినగానే ఆయన సహనిర్మాతగా వ్యవహరించిన చల్ మోహన్ రంగాను గుర్తు చేసుకుంటున్నారు ఔత్సాహికులు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఆఫర్స్ ఉండగానే అందిపుచ్చుకోవాలి. కొన్నిసార్లు కారణాలు ఏవీ లేకపోయినా ఉన్నట్టుండి జీవితం ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పటిదాకా ఉన్న బిజీ గుర్తుకొస్తే మరింతగా ఉస్సురుమనిపిస్తుంది. ఏంటి శ్రీలీల అంతేనా? అదేంటి శ్రీలీలను ప్రస్తావిస్తున్నారు? ఈ మాటలకి శ్రీలీలకి లింక్ ఏంటి అంటారా? అయితే మీరే ఓ లుక్కేసేయండి. వామ్మో, ఆ ఆఫర్లేంటి? ఆ క్రేజీ ప్రాజెక్టులేంటి? అసలు శ్రీలీలకు తినడానికైనా టైం ఉంటోందా లేదా? అన్ని షిఫ్టులు పనిచేసిన అమ్మాయి అంత ఎనర్జెటిక్ గా ఎలా కనిపిస్తోంది? లాస్ట్ ఇయర్ సినిమా సర్కిల్లో గ్లామర్ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి వినిపించిన మాటలివి. బెస్ట్ డాన్సర్, లక్కీ హీరోయిన్ అంటూ వరుసగా అవకాశాలను కొల్లగొట్టేశారు తెలుగు బ్యూటీ శ్రీలీల. 2023 ఎండింగ్లో ఆమె నటించిన సినిమాలు అంతగా బాక్సాఫీస్ ని షేక్ చేయలేకపోయాయి. కానీ ఆ కొరతను తీర్చడానికి ఏడాది గుంటూరు కారం పక్కా హిట్ గా రిజిస్టర్ అయింది. ఈ మధ్యదాకా ఈ సందడిని సెలబ్రేట్ చేసుకున్న శ్రీలీల ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నారు. నవీన్ పోలిశెట్టితో ఈ బ్యూటీ చేయాల్సిన సినిమా ఎప్పుడు మొదలవుతుందో క్లూ లేదు. అటు విజయ్ దేవరకొండతో చేయాల్సిన సినిమా ముహూర్తం ఎప్పుడో ఇంకా కరెక్ట్ గా క్లారిటీ లేదు. సో ఆ ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యే వరకు కాస్త ఊపిరి పీల్చుకునే టైం ఉంటుంది ఈ బ్యూటీకి. దాదాపు 2 ఏళ్ల తర్వాత దొరికిన ఈ గ్యాప్ ని ఇష్టమైన వాటితో ఫిల్ చేయడానికి రెడీ అవుతున్నారు గ్లామర్ గర్ల్. పవన్ కళ్యాణ్కి విజయ్కి ఎప్పుడు ఏదో ఒక పోలికుంటూనే ఉంటుంది. లేటెస్ట్గా అది పొలిటికల్ కంపారిజన్ అయింది. ఇద్దరికీ సినిమాల అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అయినా షూటింగ్లకు నో టైం అంటున్నారు. ఫ్యూచర్లో 2 పడవల మీద ప్రయాణం చేస్తారా, లేకుంటే రాజకీయాల మీదే ఫోకస్ పెడతారా? హ్యావ్ ఎ లుక్. 6 అడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి 2 పడవల మీదే ప్రయాణం చేస్తున్నారు. షార్ట్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని సినిమాలు చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటూ ఉండండి, చిటికెలో వచ్చేస్తానంటూ పొలిటికల్ మీటింగ్లకు హాజరు కావడం ఇది వరుస. ప్రస్తుతానికి సెట్స్ మీదున్న సినిమాల వరకు సరే ఎలాగోలా పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఏం నిర్ణయించుకుంటారు? సినిమాల్లోకి కొత్తగా వచ్చే డైరెక్టర్లే కాదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కెప్టెన్లు కూడా పవర్ స్టార్ కోసం కథలు రాసుకుని సిద్ధంగానే ఉంటారు. మరి వారి పరిస్థితి ఏంటి అంటే ప్రస్తుతానికి సైలెన్సే. మన దగ్గర పవన్ కళ్యాణ్కి ఎంత మార్కెట్ ఉందో కాలీవుడ్లో విజయ్కి అలాంటి మార్కెట్టే ఉంది. ఇద్దరు రెమ్యునరేషన్ల పరంగానూ అందనంత ఎత్తులో ఉంటారు. అయినా నో ఇష్యూస్, మేం పే చేస్తాం, మాకు బిజినెస్ ఎలా చేసుకోవాలో తెలుసు అంటూ వాళ్ల ముందు క్యూలో ఉంటారు నిర్మాతలు. కాల్ షీట్లు ఇవ్వండి బాబూ అని ప్రొడ్యూసర్లు అడుగుతున్నా ఎటూ తేల్చలేని పరిస్థితిలో ఉన్నారు పవన్ అండ్ విజయ్. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నారు కాబట్టి రీసెంట్గా లోకేష్ కనకరాజ్ కూడా ఓ ప్రశ్నకు ఇంటెలిజెంట్గా సమాధానం చెప్పారు. విజయ్ కాల్ షీట్ ఇస్తే లియో సినిమాకు సీక్వెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని స్టేట్మెంట్ ఇచ్చారు లోకేష్. వాళ్లు కాల్ షీట్లు ఇస్తే అనే మాటలు ఇక పవన్, విజయ్ విషయంలో మళ్లీ వినిపిస్తూనే ఉంటాయేమో. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.